జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడంపై నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఈ మేరకు ఎన్టీఏ కూటమి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనకు హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ ధర్నా చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కోట నీలిమ మండిపడ్డారు. వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చవద్దంటూ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్. అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు మేము 5 కాన్స్టిట్యున్సీల అందరం ఇక్కడ మొట్టమొదటి కార్యక్రమం బీజేపీ ఏదైతే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం ఏదైతే ఉపాధి కార్యక్రమాన్ని ఏదైతే చట్టం ఏదో తీసివేయాలని చేస్తుందో గాంధీ పేరు ఎంత తొలగించాలని అంటే కూడా కోట్లాది గుండెల పైన కోట్లాది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల గుండెల్లో గాంధీ పేరు అనేది మరి చెరిగిపోదు. ఈ దేశం ఉన్నంతసేపు గాంధీ పేరు ఉంటది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రారంభం కానీ ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క నగరంలో నిరసనలు తెలియజేస్తాం. ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఏదైతే మన్రేగా ఉపాధి హామీ చట్టంకి విరుద్ధంగా ఏదైతే బిల్లు తీసుకురావడం జరుగుతుందో దానికి మేము వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రోగ్రాం వాళ్ళు చేపట్టడం జరుగుతుందో ఇది డైరెక్ట్లీ మన రాజ్యాంగం పైన ఒక దాడి అని మేము భావిస్తున్నాము. ఈ రోజున కోర్టే చెప్పింది ఢిల్లీలో దానికి ఏం ఆధారాలు లేవు అని. ఏదైతే మేము ఎన్నో ఏళ్లగా చెప్తున్నామో కాంగ్రెస్ పార్టీ ఈడీని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు బీజేపీ అనేది అది అయిపోయింది. దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మోదీ గారు నిన్న పార్లమెంట్లో దీనికి వ్యతిరేకంగా ఈ గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గారి పేరు మీదనే కాకుండా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా అక్కడి నుంచి మైగ్రేట్ కాకుండా వాళ్ళు అదే ప్రాంతాల నుండి వాళ్ళు బాగోగులు చూసుకునే విధంగా ఈ ఒక చట్టం తీసుకొచ్చి కష్టాలు పోరాటాలతో పుట్టినటువంటి చట్టం పేదల గ్రామీణ ఊళ్ళలో ఉన్నటువంటి